వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ప్రపంచంలో చాలా దేశాలు తమ పిల్లలకు ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ టోటల్ ఫ్రీగా అందిస్తున్నాయి. భారతదేశంలో కూడా అటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ వాటి నాణ్యత పడిపోవడంతో మన దేశ ప్రజలకు స్కూల్ ఎడ్యుకేషన్ భారమైపోయింది. కార్పొరేట్ సెక్టర్ ప్రభావం వలన కానీ, టీచర్స్గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడానికి ఇష్టపడటం లేదు. ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తున్న వాళ్ళల్లో చాలామంది 80% వరకు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారే కానీ వాళ్ళు వృత్తిపై ఎటువంటి శ్రద్ధ చూపడం లేదు. అటువంటి కొంతమంది ఉపాధ్యాయుల వలన ఆ వృత్తిపై గౌరవం తగ్గిపోతుంది. ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది సైడ్ బిజినెస్కి అలవాటుపడ్డారు. ప్రభుత్వం నుంచి నెలకు జీతాలు తీసుకుంటూ వాళ్ళ సొంత బిజినెస్ చూసుకుంటున్నారు. మరికొందరు రాజకీయాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఒక టైంలో బ్రతకలేక బడిపంతులు అనేవారు, కానీ ప్రస్తుతం బతక నేర్చిన బడిపంతులుగా మారారు. కొన్ని వేల కోట్లు స్కూళ్ళ నిర్వహణకు, జీతాలకు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కానీ ఇటువంటి ఉపాధ్యాయుల వలన నాణ్యత లోపించడం వలన ప్రజలు ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది. ఉపాధ్యాయుడు అంటే ఇప్పటికే గౌరవం ఉండటానికి కారణం వాళ్ళల్లో కొంతమంది ఉపాధ్యాయులు అంకిత భావంతో తమ వృత్తినే దైవంగా భావిస్తూ భావితరాలను తీర్చిదిద్దుతున్నారు. అటువంటి వారిని చూసి మనం అందరం గర్వపడాలి. ప్రతి తల్లిదండ్రులు తాము జీవితాంతం కష్టపడేది వాళ్ళ పిల్లల కోసం. తాము సంపాదించిన దానిలో ఎక్కువ శాతం పిల్లల కోసమే ఖర్చు పెడుతుంటారు. మార్నింగ్ లేచిన కాడ నుంచి పిల్లలను రెడీ చేసి స్కూళ్ళకి పంపించడం, స్కూళ్ళ నుంచి వచ్చిన తర్వాత స్కూళ్ళల్లో వాళ్ళు ఇచ్చిన హోంవర్క్స్ చేపించడం లేదా ట్యూషన్లకు పంపించడం, వాళ్ళ జీవితాలలో చాలా టైం పిల్లల ఎడ్యుకేషన్ కోసం కేటాయించడంతో పాటు వాళ్ళు సంపాదనలో చాలా మటుకు పిల్లల ఎడ్యుకేషన్కే ఖర్చు చేయడం జరుగుతుంది. మధ్యతరగతి మరియు పేదలకు ఇది పెనుభారంగా అయిపోయింది. ప్రభుత్వాలు ఈ విషయం మీద పూర్తిగా శ్రద్ధ చూపించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రాథమిక మరియు సెకండరీ ఎడ్యుకేషన్ బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలు తీసుకొని విద్యారంగంలో ప్రైవేటు స్కూళ్ళ యొక్క బిజినెస్ ఆధిపత్యాన్ని కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఎడ్యుకేషన్ అనేది ప్రజల హక్కు. ఆ హక్కులను కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రైమరీ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ టోటల్గా ప్రజలకు ఉచితంగా అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. విద్య అనేది వ్యాపారం కాకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలది. అది చాలా కుటుంబాలకు సొంతన చేకూర్చుతుంది.